పేదలకు భూములు పంచిన ఘనత కమ్యూనిస్టులదే. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి. హుస్నాబాద్ జిల్లా భూమి, భుక్తి, విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని, వెట్టి చాకిరిని మట్టుపెట్టాలని సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా సాగించిన పోరాటమని, ఈ పోరాటాన్ని మతోన్మాద శక్తులు కులమతాల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి, చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇలాంటి మతోన్మాద శక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవలో భాగంగా బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వెంకట మావో, రవికుమార్, తిప్పారపు శ్రీనివాస్, నాయకులు గూగులోతు శివరాజ్, నాగరాజు, కల్లుగీత సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యేడ కొమురయ్య, బానోతు రాజు నాయక్, సాయి, చరణ్, గిరిధర్ రావు, బాబీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు హుస్నాబాద్లో కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం, ఇంటి కోసం, భూమి పోరాటం కోసం ఈరోజు ప్రజానీకానికి విముక్తి కల్పించడానికి ఆ రోజు తెలంగాణలో ఎర్ర జెండా ఆధ్వర్యంలో లక్షలాది మందికి భూములు పంపించేసినటువంటి ఘనమైన చరిత్ర ఈరోజు కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నది. దాన్ని ఇలా మతం రంగులో ఈరోజు మేము కూడా ఉన్నామని చెప్పేసి ఈరోజు దాన్ని కపట ప్రేమ చూపిస్తూ ఈ చరిత్రను వక్రీకరించే విధంగా ఈరోజు కొన్ని బూర్జో పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందుకనే భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఎర్రజెండా రాజ్యంని నెలకొల్పే విధంగా మనమందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ సమావేశానికి అదేవిధంగా ఈ వార్షికోత్సవంలో సమావేశానికి పాల్గొనడానికి వచ్చినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఆముదాల మల్లారెడ్డి అన్న గారిని మాట్లాడుతున్నాను. రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటంలో వేలాది మంది ప్రజల తరఫున నిలబడి ప్రాణాలైనటువంటి ఘటన తెలంగాణలో జరిగింది. అందులో హుస్నాబాద్లో ఆ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రాంతం హుస్నాబాద్ ప్రాంతం. హుస్నాబాద్లో అనబేరి ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో మొట్టమొదలు నైజాంకు వ్యతిరేకంగా పోరాటానికి తిరుగుబాటుకి సిద్ధమైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఇక్కడ హుస్నాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అహ్మదాబాద్ పుట్టల్లో మొట్టమొదటి ఎన్కౌంటర్ కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో అనబేరి ప్రభాకర్ రావు అతని దళం ఆ రోజు నేల కొరగడం అనేటువంటిది జరిగింది. అనబేరి ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఆయన మరణంతో, ఆయన వీర మరణంతో హుస్నాబాద్ ప్రాంతం అంతా కూడా మరింత ఎరుపెక్కి నైజాంకు వ్యతిరేకంగా, నైజాం నమ్మిన భక్తుగా ఉన్నటువంటి రజాకర్లకు వ్యతిరేకంగా, దొరల భూస్వాములకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగినటువంటి ప్రాంతం హుస్నాబాద్ ప్రాంతం. అందుకనే హుస్నాబాద్ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని అమరులైనటువంటి కాంగ్రెస్కు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున నివాళులర్పిస్తూ ఈరోజు అనబేరి ప్రభాకర్ రావు గారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. తప్పకుండా సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ ఆ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళ వారసత్వాన్ని, ఎర్ర జెండాను ముందుకు తీసుకుపెట్టే బాధ్యతను సిపిఎం తీసుకుంటుంది. తప్పకుండా ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.